మొన్న రీసెంట్గా అయిన వార్ అప్పుడు సౌండ్ అయితే ఫేక్వి ఫార్వర్డ్ చేయొద్దు అండ్ ఫేక్ న్యూస్ని ఎవరికి షేర్ చేయొద్దు. 9 టెర్రరిస్ట్ గ్రూప్స్ని అయితే మొత్తం క్లియర్ చేసేసారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఇవాళ నేను ఒక చిన్న అవేర్నెస్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే మన యూట్యూబ్ తరపు నుండి మనం ఛానల్ ఉన్నందుకు ఏదో ఒక చిన్న ఉపయోగపరంగా ఒక వీడియో అనమాట. చిన్న షార్ట్ అండ్ స్వీట్ గా అయితే చెప్పేస్తాను. మీకు ఆల్మోస్ట్ నిన్నటి నుండి అన్నీ తెలుసు, న్యూస్ లో అంతా చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఇప్పుడు May 7th మనకి మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. మెయిన్లీ తెలుగు స్టేట్స్ లో మనకి ఏంటంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ కి మెయిన్ గా ఇంప్లిమెంట్ అయితే చేయమన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4:10 అవుతుంది. ఇంకొక 5 minutes లో మనకైతే డ్రిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్ గా హైదరాబాద్ లో ఒక 4 areas లో 4 places లో అయితే ఈ డ్రిల్ ఎక్కువ జరుగుతుంది. అంటే కంటైన్మెంట్ సికింద్రాబాద్ అండ్ ఇక్కడ DRDO సైడ్ అక్కడ బాగా ఎక్కువ చేస్తారనమాట. అంటే విగరస్ గా ఉంటది. అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యేవన్నీ చేస్తూ ఉంటారు. సో మన పరంగా ఏంటంటే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి మన సివిలియన్స్ కూడా. సో అదేంటనేది నేను కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్లీ అసలు 1971లో వార్ జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. అప్పుడు మనకైతే ఇలాంటిది ఒక డ్రిల్ కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 54 years తర్వాత. యాక్చువల్గా అటు పక్క ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఐఫోన్ హీట్ ఎక్కిపోతుంది. సో అందుకని ఇటు పక్క వచ్చాను. 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు కాశ్మీర్లోనే ఓన్లీ బ్లాక్అవుట్ చేశారనమాట. మిగతా మొత్తం ఇండియా మొత్తం ఎక్కడా కూడా ఏది మాక్ డ్రిల్స్ కానీ ఏది కండక్ట్ చేయలేదు. బ్లాక్అవుట్ అంటే ఏంటనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సేఫ్ సైడ్గా ఉండాలి అండ్ అవేర్నెస్ కోసం అయితే ఈ మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4:15 దాటేసింది. నాకైతే దూరంగా కంపెనీ నుండి సైరన్ అయితే వినపడింది తప్ప ఈ దగ్గరలో అయితే ఎక్కడ కనపడలేదు. యాక్చువల్గా ORR ఇన్సైడ్లో మనకి ఇలాగ సైరన్ సౌండ్ అయితే వినిపిస్తుంది అన్నారు. ఎయిర్ రైడ్ సైరన్స్ అనమాట ఇవి. మన బార్డర్ నుండి ఏమైనా వార్ ఫ్లైట్ కానీ వార్ జెట్ కానీ దాటుకుని ఇటు పక్కకు వస్తే గనక మనకి పెద్ద సైరన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఉక్రెయిన్లో మొన్న రీసెంట్గా అయిన వార్ అప్పుడు సౌండ్ అయితే వచ్చింది. అది ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఆ సౌండ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మా బిల్డింగ్ పైన ఉన్నాను. నేను ఫాస్ట్గా పరిగెట్టుకుని కిందకి వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి బేస్మెంట్ అనేది ఉంటుంది కదా, బేస్మెంట్లో కిందకి వంగిపోయి మనము ఇలాగ హైట్ చేసుకుని కూర్చోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ కార్లో ఉన్నారు అంటే గనక వెంటనే కార్ పక్కనకి తీసి కిందకి దిగి వెంటనే హైడౌట్ అయిపోవాలి. యాక్చువల్గా హైడౌట్ ఎలా అనేది ఇదిగోండి. సో ఇలాగా 2 చెవుల దగ్గర ఇది ఇలా హ్యాండ్స్ పెట్టుకుని ఇలా కిందకి బెండ్ అయ్యి ఇలా నీస్ మీద కూర్చుని పోయి కొంచెంసేపు అలా ఉండాలి. ఉన్న తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ మనకి అక్కడ అనౌన్స్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఎవాక్యుయేషన్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అనేది. ఒకవేళ మీరు సేఫ్గా ఉంటే కనుక పక్కనే ఫాస్ట్గా ఆ ఎవాక్యుయేషన్ సెంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీతో పాటు పక్కన ఎవరైనా ఇంజూరీ అయితే కనుక వాళ్ళకి కూడా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళని కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి. అది మాత్రం కంపల్సరీ. బైకర్స్కి సడన్గా రోడ్డు మీద ఉన్నప్పుడు ఈ సైరన్ వినిపిస్తే కనుక వాళ్ళు కూడా సేమ్ ఇలాగే బైక్ దిగిపోయి ఫాస్ట్గా ఏమైనా బిల్డింగ్స్ దగ్గరలో ఉంటే కనుక వాళ్ళు పరిగెట్టుకుని ఆ బిల్డింగ్స్లోకి హైడౌట్ అయిపోవచ్చు. అండ్ ఎవరైనా కామన్గా మార్కెట్స్లో కానీ బయట తిరుగుతూ ఉంటారు కదా, సో అప్పుడు మీకు ఈ సైరన్ నాయిస్ వినిపించినా కూడా మీరు సేమ్ అదే చేయొచ్చు. సెకండ్ డ్రిల్ వచ్చేసి బ్లాక్అవుట్ అనమాట. అదే వార్ జెట్ కానీ వార్ ఫ్లైట్ కానీ బార్డర్ దాటి వచ్చిన వెంటనే మనకి సైరన్ ఎలాగో వినిపిస్తుందో అలాగే గవర్నమెంట్ కూడా మనకి నైట్ టైమ్స్ అంటే 6 తర్వాత అలాగా ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా బంద్ చేస్తారు. అప్పుడు మనం ఎలా సర్వైవ్ అవుతాం అనేది ఇది ఒక డ్రిల్లో భాగం అనమాట. ఓన్లీ టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుని ఉండాలి. జెట్స్ లో ఉండి ఇక్కడ సివిలియన్స్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటారు. ఒకవేళ నిజంగా సివిలియన్స్ ఉంటే కనుక అక్కడ వాళ్ళు అటాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకనే మనం మొత్తం ఫుల్ డార్క్ ఉంచుకోవాలి. అండ్ చిన్న చిన్న సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ కానీ చిన్న చిన్న ఫ్లాష్ లైట్స్ కానీ వేసుకుని ఎవరితో అయినా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్లో ద్వారా మీరైతే ఎవాక్యుయేట్ అవ్వడానికి కనుక్కోవచ్చు ప్లేసెస్ కానీ సెంటర్స్ కానీ ఎక్కడ ఉన్నాయి అనేది. ఇప్పుడు మీరు కార్లో ఉన్నారంటే వెంటనే కనుక లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని కార్ పక్కన ఆపేసి కార్లోనే ఉండడం బెటర్ కొంచెం సేపు. దాని తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవాక్యుయేట్ అయిపోవడానికి మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, డల్ లేక్ దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ డ్రిల్స్ అయితే కండక్ట్ చేశారు. స్కూల్స్ లో కూడా చిన్నపిల్లలకి మొత్తం ఈ డ్రిల్ అయితే కండక్ట్ చేశారు. ఎలాగైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు బెంచెస్ కిందకి వెళ్ళి హైడౌట్ చేయాలి, ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాలేజెస్ లో కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సైరన్ వస్తే ఏం చేయాలి అనేది. అండ్ NCC కెడెట్స్ కూడా మనతో ఈ సివిలియన్స్ని ఎలా హెల్ప్ చేయాలి అనేది వాళ్ళందరికీ కూడా టీచ్ చేస్తున్నారు.
ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇదంతా కూడా 7th and 8th అంటే ఇవాళ అండ్ రేపు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ సైరన్ కూడా వినిపించాలి. చూద్దాం మరి వినిపిస్తుందా లేదా అనేది. అండ్ 4th వచ్చేసి క్యామోఫ్లాగ్ అనమాట. క్యామోఫ్లాగ్తో హైడ్ చేస్తారు. అంటే క్యామోఫ్లాగ్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఎన్టీపీసీ ప్లాంట్ ఉంది, కవర్ చేసేస్తారన్నమాట. ఒక గ్రీన్ కలర్ లేయర్ లాగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ పబ్జీ ఇలాంటివి ఆడుతుంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది దీని గురించి. ఇండియా గేట్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్యామోఫ్లాజ్తో కవర్ చేసేస్తారనమాట. వాళ్ళు ఇలాంటి మాన్యుమెంట్స్ని కనుక్కోలేరు అంత సింపుల్గా. డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. చాలా ఇంపార్టెంట్ వాటికే వర్తిస్తారు అనమాట. అంటే పవర్ ప్లాంట్స్కి కానీ, సీ పోర్ట్స్ దగ్గర కానీ, లేదా డిఫెన్స్ అకాడమీస్ ఉంటాయి కదా అక్కడ కానీ, నేవల్ డాక్యార్డ్స్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ వీడియో వచ్చేలోపు మ్యాక్సిమం 6:30 ఆ టైంకి పవర్ కట్ ఉండొచ్చు హైదరాబాద్లో. ఒకసారి డ్రిల్ లాగా మీరు కూడా ఇంటి దగ్గర కండక్ట్ చేయండి, మీ పెద్దవాళ్ళకి చెప్పండి. అండ్ మీ సప్లిమెంట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్లే, అందుకని ఇది కండక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఎయిర్ రైడ్ సైరన్స్ నిన్న లక్నోలో అయితే టెస్ట్ చేశారు, అంతా బాగానే అయింది. 1.4 బిలియన్ పీపుల్ అయితే ఉన్నారు ఇండియాలో. మనకి చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటివి ఎప్పుడైనా సరే వస్తే కనుక. కానీ మనం అందరం కూడా వీటికి చాలా సిద్ధంగా ఉండాలి. అండ్ ప్యానిక్ క్రియేట్ చేయొద్దు ఎవరు కూడా, అంటే ఇదా అయిపోతుంది అలా అయిపోతుందని. అండ్ ఈ వాట్సాప్లో మెసేజెస్ చేయడం, ఫార్వర్డ్ చేయడం ఇలాంటివి అయితే ఎవరు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకి వర్షం వచ్చినప్పుడు మెసేజ్ అలర్ట్స్ ఎలా వస్తున్నాయో సేమ్ ఇలాంటప్పుడు మనకి అలర్ట్స్ కూడా రావచ్చు. అది కూడా ఇంపార్టెంటే. ఒకవేళ సిగ్నల్ లేకపోతే కనుక రేడియో ఉంటాయి కదా, సో రేడియో ట్రాన్స్మిషన్ బట్టి కూడా మనకి ఆ ఫ్రీక్వెన్సీ బట్టి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఎవరు కూడా ఫేక్వి ఫార్వర్డ్ చేయొద్దు అండ్ ఫేక్ న్యూస్ని ఎవరికి షేర్ చేయొద్దు. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎలా పడితే అలాగా వీడియో చేసి పోస్ట్ అయితే చేయొద్దు. నేను ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. చాలా సెన్సిటివ్ టాక్స్ మాత్రం పక్కన పెట్టేసి ఓన్లీ అవేర్నెస్ మాత్రమే షేర్ చేస్తున్నాను నేను. ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ మగవాళ్ళని అటాక్ చేసి ఆడవాళ్ళని అయితే వదిలేశారు కదా, సో వాళ్ళ సింధూరాన్ని వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి సింధూర్ అని పెట్టి ఆపరేషన్ చేశారు. అండ్ నిన్న నైట్ 1 o'clock అది సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేశారు. 9 టెర్రరిస్ట్ గ్రూప్స్ ని అయితే మొత్తం క్లియర్ చేసేసారు ఇండియా ఆర్మీ. ఈ మాక్ డ్రిల్ లో కష్టపడుతున్న ప్రతి వ్యక్తికి, కామన్ మ్యాన్ కి, ప్రతి గవర్నమెంట్ అఫీషియల్ కి అందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్. ఈ మాక్ డ్రిల్ మనందరం కలిసికట్టుగా చేసి ప్రపంచానికి మొత్తానికి ఇండియా యునైటెడ్గా ఉందని మనం చూపిద్దాము. జై భారత్, జై హింద్, టేక్ కేర్, బాయ్ బాయ్.